బ్రెయిన్ వేవ్స్ మనకు తెలిసినా తెలియకపోయినా ప్రతిరోజు మన రోజువారీ కార్యక్రమాల్లో ఈ 4 స్టేజెస్ ఆఫ్ బ్రెయిన్ వేవ్స్‌లోకి మనం మూవ్ అవుతూ ఉంటాము. బీటా నుంచి ఆల్ఫాకి, ఆల్ఫా నుంచి తీటాకి, తీటా నుంచి డెల్టాకి. ఎప్పుడైతే మన పనులు మనం రోజువారీ కార్యక్రమాలు ఎరుకతో చేసుకుంటూ ఉంటామో మన ఆలోచనలతో కూడి అప్పుడు మనం బీటా స్టేట్‌లో ఉన్నట్టు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్లయితే మనము లేదా నిద్రలేక జారుకునే సమయంలో ఉన్నట్లయితే అప్పుడు మనం ఆల్ఫా స్టేట్‌లో ఉన్నట్టు. ఒక మంచి నిద్రా స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు మనం తీటా స్టేట్‌లో ఉంటాం. ఇంకా గాఢమైన నిద్రలో మనం గాని ఉన్నట్లయితే లేదా ప్రశాంతంగా ఉన్నట్లయితే అది డెల్టా వేవ్ స్టేట్‌లో మనం ఉన్నట్టు. మళ్ళీ మన గాఢ నిద్ర నుంచి మనకి బయటికి వస్తూ మనము తీటాలోకి అలాగే ఆల్ఫాలోకి ఇంకా మనం పూర్తిగా లేచినట్లయితే అప్పుడు మనం మళ్ళీ బీటాలోకి వచ్చి మనం డే టు డే కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. అసలు వీటి గురించి మనం ఎందుకు ఇప్పుడు తెలుసుకోవాలంటే మనం గనుక వీటిని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌లోకి మన ప్రయత్నపూర్వకంగా మార్చగలిగితే మనం ఎంతో మన సిస్టమ్‌ని ఎంతో సఫలీకృతంగా వినియోగించుకోవచ్చు. ఉదాహరణకి మనం బీటా స్టేట్‌లో ఉన్నప్పుడు మన శక్తి ఎక్కువ ఖర్చయిపోతుంది. అంటే మనం కొన్నిసార్లు చిరాకుగా అలసిపోవడం జరుగుతుంది. అంటే మనం గాని ప్రయత్నపూర్వకంగా మన మైండ్‌ని ఒక రిలాక్స్డ్ స్టేట్‌లోకి తెచ్చుకోగలిగితే మనం ఆల్ఫాలోకి వెళ్తాం. అంటే రిలాక్స్డ్‌గా కూడా మనం పనులు చేసుకోవచ్చు. అప్పుడు మనకి కొత్తగా శక్తి వస్తుంది. అంటే కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం సబ్‌కాన్షియస్ స్టేట్‌లోకి వెళ్తాము. అలాగే కొన్ని టూల్స్ ద్వారా మనం మెడిటేషన్ ద్వారా తీటాలోకి అలా ప్రశాంతంగా డెల్టాలోకి వెళ్ళగలిగితే మనం చాలా శక్తిని పొందే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఈ తీటా, డెల్టా స్టేట్స్ సంపూర్ణంగా ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌కి అంటే సప్త చేతనాత్మక మనస్సు ఆహ్, చే చైతన్యంలో ఉంటాం కాబట్టి మనము అప్పుడు మనం ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాజిటివ్‌గా ఉండాలి. అప్పుడు మనం సంపూర్ణంగా సఫలీకృతం కాగలం. థాంక్ యూ వెరీ మచ్.